లో నిన్నటి నుంచి వర్షం దంచి కొడుతూనే ఉంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల 2 గంటల పాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భాగ్యనగరానికి జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ అంతటా తీవ్ర స్థాయిలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లలో వాహనాలు ఎక్కడికక్కడ నీట మునిగాయి. ఇక వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భాగ్యనగరం అంధకారంలో నెలకొంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిన్నటి నుంచి ఒకటే భారీ వర్షం, ఇక వివరాలేంటి? సంతోషి, వాతావరణంలోని ఏర్పడినటువంటి ఈ మార్పుల వల్ల కూడా అల్పపీడనం వల్ల కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. గత 2 రోజుల నుంచి కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా రాత్రి నుండి మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోడ్లపై కూడా భారీగా నీళ్లు నిలవడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ఏదైతే కాలనీ వాసులకు ఇసుక తీసుకోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు రేపు కూడా వర్షం అంటే ఇదే విధంగా పడుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొత్తం అయితే రాత్రి అంటే తెల్లవారులు ఈ వర్షం అయితే భారీగా కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం హైదరాబాద్ మొత్తం జలమయమైందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.